నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 27, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ బహుళ సప్తమి. సప్తమి తిథి జూలై 27, శనివారం తెల్లవారితే 3:30 జూలై 27 శనివారం రాత్రి 1:04 అంటే మరుసటి రోజు ఆదివారం లెక్క. అది 1:04 వరకు సప్తమి తిథి అనేది ఉంటుంది. తదుపరి ఆషాఢ బహుళ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం జూలై 27 శనివారం సాయంత్రం 5:27 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. శనివారం మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ధృతి రాత్రి 10:43 వరకు. తదుపరి శూల. కరణం విష్టి ఉదయం 10:25 వరకు. తదుపరి రాత్రి 9:11 తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 6:16 ఉదయం 7:45 వరకు. దుర్ముహూర్తం తెల్లవారితే 5:34 ఉదయం 7:17 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3 వరకు. గుళిక కాలం ఉదయం 5:39 ఉదయం 7:21 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:21 నుండి తెల్లవారితే 5:09 వరకు. అమృత గడియలు ఉదయం 10:44 మధ్యాహ్నం 12:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న చూద్దాము. ఈరోజు ప్రశ్న, అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉన్నప్పుడు వెనుక నుండి చంపింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, కీచకులు ఎంతమంది? మొత్తం 106 మంది అండి. ఒకరైతే కరెక్ట్గా సమాధానం అయితే చెప్పారు. మిగిలిన వాళ్ళు ప్రయత్నిస్తే బాగుంటుంది ప్రశ్న చూసినప్పుడు. మరి అదేవిధంగా ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలకు కూడా అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి అండి ఈరోజు. మరియు ఈరోజు సినీ నటి రజని మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు నటి కృతి సనన్ పుట్టినరోజు ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు బారసాల చేయటానికి మరియు అన్నప్రాసన చేయటానికి, అదేవిధంగా వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయటానికి, బంగారం వస్తువులు కానీ కొనుగోలు చేయటానికి, మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, మరియు స్థలాలకు కానీ ఇళ్ళకి కానీ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, లేదా రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏమైనా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదే అండి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవాలి, ఆ రోజు తిథి, పూజా సమయాలు, తాంబూల సమయంతో సహా క్లియర్గా వీడియో ఉందండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వరలక్ష్మి వ్రతంకి సంబంధించి ఎటువంటి డౌట్లున్నా వాటికి అన్నిటికీ జవాబు ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. అది కూడా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మరి చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.